గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ హిమదీప్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ నోవా ఐవీఎఫ్, బంజారా హిల్స్, హైదరాబాద్. సో ఈరోజు మనము ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్ గురించి తెలుసుకుందాం. సో ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్ గురించి తెలుసుకోకముందు అసలు ఎగ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, అసలు దీని నెంబర్ ఏంటి గురించి మనం ఒక బేసిక్ ఐడియా చూద్దాం. సో ఒక అమ్మాయి పుట్టినప్పుడు తన అండాశయంలో ఒక ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ 1 to 2 మిలియన్ ఎగ్స్తో ఒక అమ్మాయి జన్మించడం జరుగుతుంది. ఇలా పుట్టాక ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చి ప్రతి నెల పీరియడ్ వచ్చినప్పుడు కొన్ని ఎగ్స్ రిక్రూట్ అవుతూ ఉంటాయి. సో సపోజ్ ఈ నెల ఒక 20 గుడ్లు రిక్రూట్ అయ్యాయి, నెక్స్ట్ నెల ఒక 10 గుడ్లు రిక్రూట్ అయ్యాయి. సో అవేమవుతుంది, ఆ నెల ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇంకా ఆ ఎగ్స్ ఆ లైఫ్ టైంకి ఇంకా మనకు ఉపయోగపడవని లెక్క. సో అట్లా ప్రతి పీరియడ్స్ అప్పుడు కొన్ని గుడ్లు ఖర్చు అయిపోయాక మీరు టెస్టింగ్ కోసం వచ్చినప్పుడు ఈ ఎగ్ పూల్లో ఇంకెన్ని మిగిలాయి అన్నది చూసుకోవడానికి చేసే టెస్టే ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్. సో ఎగ్ రిజర్వ్ టెస్ట్ ఎలా చేస్తాం? సో ఎగ్ రిజర్వ్ టెస్ట్ చేయాలంటే 2 పద్ధతులు. ఒకటి సింపుల్ స్కాన్ అండి. మీ పీరియడ్ 2nd or 3rd డే మీరు మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక వెజైనల్ స్కాన్ చేస్తారు. ఈ వెజైనల్ స్కాన్లో 2 అండాశయాల్ని డీటెయిల్డ్గా చెక్ చేసి చిన్న యాంట్రల్ ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి అన్నవి కౌంట్ చేస్తారు. సో ఈ చిన్న యాంట్రల్ ఫాలికల్సే రేపు మనకి గుడ్లను ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో 8 నుంచి 10 వరకు యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఉంటే మీ ఎగ్ రిజర్వ్ బాగున్నట్టు. సపోజ్ దానికన్నా తక్కువ ఉంటే ఎగ్ రిజర్వ్ పడిపోవడం మొదలుపెట్టినట్టు. సపోజ్ 1 or 2 ఉన్నాయనుకోండి, ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ ఉన్నట్టు. అలాంటి పేషెంట్స్ ట్రీట్మెంట్ త్వరగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో తక్కువ ఉండడమే కాదు, కొంతమంది పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం PCO అని వింటాం కదండి, వీళ్ళకి ఎగ్ రిజర్వ్ ఎక్కువ కూడా ఉంటుంది. సో మన యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అసలు ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని ఒక ఐడియాని ఇస్తుంది. సెకండ్ టెస్ట్ ఒక బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ ఏంటి? యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఇదొక హార్మోనల్ టెస్ట్ అన్నమాట. ఈ టెస్ట్ చేయడం మూలాన కూడా మన ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని మనం తెలుసుకోగలుగుతాం. ఈ టెస్ట్ పీరియడ్ 2nd డేనో లేకపోతే 12th డేనో ఇలా డే స్పెసిఫిక్ ఉండదండి. సో ఎనీ డే మీరు ఎగ్ రిజర్వ్ టెస్ట్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఒక బ్లడ్ శాంపుల్ ఇచ్చి, అది ఫాస్టింగ్లో ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే మార్నింగ్ టైమో ఈవినింగ్ టైమో అని టైం స్పెసిఫిసిటీ ఉండదు. ఎనీ డే జస్ట్ వెళ్ళి ఒక బ్లడ్ శాంపుల్ ఇచ్చి అసలు మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అన్నది మీరు తెలుసుకోవచ్చు. ఇలా ఎగ్ రిజర్వ్ తెలుసుకోవడం వల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి? సో మీ కన్సల్టెంట్, మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ మీకు మీ ఎగ్ రిజర్వ్ నార్మల్గా ఉందా, ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, బాగా తక్కువ అయిపోయిందా బట్టి మీ ట్రీట్మెంట్ స్టెప్ బై స్టెప్ చేయడానికి అవుతుందా, లేకపోతే టైం వేస్ట్ చేయకుండా స్టెప్ అప్ చేసి జల్దీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సి వస్తుందా అన్నది మీకు కరెక్ట్ డెసిషన్ ఇవ్వగలుగుతారన్నమాట. సో కరెక్ట్ టైంకి ఎగ్ రిజర్వ్ టెస్ట్ చేయించుకుంటే కరెక్ట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.